హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే వర్క్ అంతా కంప్లీట్ అయింది. పాప స్కూల్కి వెళ్ళిపోయింది. యాజ్ యూజువల్ బాబు పడుకోబెట్టేశాను. ఇంకా నా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. వర్క్స్ చాలా ఉంటాయి కదా ఒక హౌస్ వైఫ్కి. సో అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే స్టార్ట్ చేశాను, బాబు ఎలాగో పడుకున్నాడని. సో మీలో ఎంతమంది హౌస్ వైఫ్స్ ప్రిపేర్ అవుతున్నారు యూపీఎస్సీకి? ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చారు మీరు? నేనైతే ఇది నాది ఫస్ట్ అటెంప్ట్ 2026లో ఇవ్వాలనుకుంటున్నాను. దానికోసం అయితే ప్రిపేర్ అవుతున్నాను. ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను, ప్లస్ టెక్స్ట్ బుక్ కూడా ఫాలో అవుతున్నాను. ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా నేను వీడియోస్ చూస్తూ కంటెంట్ని చూసుకుంటున్నాను, ప్రిపేర్ అవుతున్నాను. సో మీలో ఎంతమంది కోచింగ్ తీసుకుంటున్నారు? అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుందో మీ ప్లేస్ కొంచెం కమెంట్ చేస్తారా? ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది నాకు తెలుస్తుంది. కోచింగ్ ఎక్కడ మీరు తీసుకుంటున్నారు? సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తున్నారా, లేకపోతే ఓన్ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకున్నారా అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మీరు ఎక్కడి వరకు అంటే ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చారు, సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తే నాకు కొంచెం అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఎక్కడి వరకు మీరు కంప్లీట్ చేశారు, అంటే ఏ సబ్జెక్ట్స్ మీరు కంప్లీట్ చేశారు? నేనైతే హిస్టరీ చెప్పాను కదా, నాది ఎకనామిక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఎన్సీఆర్టీ. హిస్టరీ వచ్చేసి 9th అయితే కంప్లీట్ అయింది, ఇప్పుడు 10th హిస్టరీ ఉంది. సో ఎకనామిక్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి హిస్టరీ స్టార్ట్ చేశాను. జోగ్రఫీ కూడా 6th 7th 8th అయితే కంప్లీట్ అయిపోయింది. ఎన్సీఆర్టీ బేసిక్స్ తెలుసుకోవడం కోసం ఫస్ట్ నేను ఎన్సీఆర్టీ పైన ఫోకస్ చేశాను. వన్స్ ఎన్సీఆర్టీ కంప్లీట్ అవ్వగానే నేను ఇంకా మిగతావి కూడా సబ్జెక్ట్స్ టచ్ చేస్తాను. ఆల్రెడీ ఏన్షియంట్ హిస్టరీ స్టార్ట్ చేశాను నేను. అదేవిధంగా పాలిటీ కూడా సైడ్ బై సైడ్ నేను కంప్లీట్ చేస్తున్నాను. మిగతావి ఇండియన్ ఎకానమీ, ఇండియన్ హిస్టరీ కూడా స్టార్ట్ చేసుకోవాలి. సో నాకు అసలు ప్రాబ్లం ఏంటంటే స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. సో దానివల్ల నేను పోస్ట్పోన్ చేయాల్సి వస్తుంది నా ప్రిపరేషన్ అంతా. సో మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? డైలీ ఎన్ని అవర్స్ ప్రిపేర్ అవుతున్నారు? నాకైతే డే టైంలో అయితే 1-2 అవర్స్ కంటే ఎక్కువ టైం దొరకదు. చెప్పాను కదా బాబు ఉన్నాడని. సో నైట్ టైమే ప్రిపేర్ అవ్వాలి. లేదు అని అంటే ఎర్లీ మార్నింగ్ 4-5కి అలా స్టార్ట్ చేసుకోవాలి. ఎలా స్టార్ట్ చేసుకున్నా నేను మళ్ళీ 6 o'clock కల్లా మళ్ళీ కుకింగ్ అదంతా, పాప 8 o'clockకే స్కూల్కి వెళ్ళిపోవాలి. సో దానివల్ల నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. బట్ నాకైతే సపోర్ట్ ఉంది, ఫ్యామిలీ సపోర్ట్. సో దానివల్ల నేను ఎలా అయినా సరే ఈసారి అటెంప్ట్ ఇచ్చి ఏంటో అనేది ప్రూవ్ చేసుకోవాలని ఉంది నాకు ఎంతవరకు నాలెడ్జ్ అంటే ఈ యూపీఎస్సీ యాక్చువల్గా నేను గ్రూప్స్ కూడా రాశాను. ఆ టైంలో బాబు చాలా చిన్నగా ఉన్నాడు, దాని ద్వారా నేను అంతగా ఫోకస్ ఇవ్వలేకపోయాను అనమాట. సో అది ఒక రిగ్రెట్ అయితే ఉంది నాకు. సో గిల్ట్ ఫీలింగ్, సారీ. సో అందుకని చెప్పి నేను ఇప్పుడు ఈసారి ఎట్లయినా